సీక్రెట్గా రాసిన లేఖ. మరి వాళ్ళు ఎవరు సీక్రెట్ వాళ్ళు బయట పెట్టాలి, ఎవరు లేఖ లీక్ చేసిండ్రో. సీక్రెట్గా రాసిన లేఖ బయటికి ఎట్లా వస్తుంది? కవిత గారు అమెరికా పోయినరు, అమెరికా పోయేటప్పుడు రాసిపోయింది. ఈరోజు దిగింది అనుకుంటా, నిన్ననా ఇవాళనో నైట్ దిగింది. అంటే లేఖ దిగింది, ఆమె దిగింది. విన్నారా? ఇప్పుడు దాంట్లో వాళ్ళే చెప్పాలి సమాధానం. ఆ లేఖ నిన్న దిగింది పేపర్లల్లా, మొన్న సోషల్ మీడియాలో మొన్న అంతరం, నిన్న పేపర్లలో దిగింది లేఖ, రాత్రి కవిత దిగింది. అంటే మీరే చెప్పాలా ఎవరో దానికి కారణం. ఆ లేఖలు ఎవరు రాసుకున్నారు, ఎవరు లీక్ చేసిండ్రు? వాళ్ళ కుటుంబం లీక్ చేస్తేనే వాళ్ళు లీక్ చేస్తే వాళ్ళకి కావాల సన్నిహితులను లీక్ చేసి ఉండాలా. వాళ్ళ బెనిఫిట్, వాళ్ళ యొక్క లబ్ధి కోరేటోళ్ళు, లేకుంటే ఆమె లిఫ్ట్ చేయాలనుకునేటోళ్ళు ఎవరో దాని వెనక పాత్ర, ఎవరి పాత్ర ఉందో ఆమెనే చెప్పాలా. లేఖ లీక్ అయిందంటే లేఖ ఎట్లా లీక్ అవుతుంది? వాళ్ళ తండ్రికి ఆమె రాసింది, అక్కడ తండ్రి అన్నా లీక్ చేయాలి, కవితనన్నా లీక్ చేయాలి. ఇక మధ్యలో ఎవరన్నా ఉంటే ఇంకా వాళ్ళ భావనన్నా లీక్ చేయాలి, వాళ్ళ అన్ననన్నా లీక్ చేయాలి. మంది ఎవరు లీక్ చేస్తారు చెప్పండి? అక్కడ వేరే వాళ్ళకి ఎక్కడ ఛాన్సు? అది ఆమెనే చెప్పాలి. దయ్యాలు ఎవరిని అంటున్నావు, మనకి ఎట్ట తెలుస్తుంది దయ్యాలు ఎవరో? వాళ్ళ ఇంట్లో పోయి మనం చూడం కదా, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు మనకేం తెలుస్తాయి? మేము బయట నుంచి చూస్తాము, ఇంట్లో పోయి మనం చూడం కదా. ఎట్టి పరిస్థితిలో తీసుకో. ఎవరు వచ్చినా అంటే దానికి కూడా కొన్ని ఉంటాయండి. ఎవరు వచ్చినా అంటే వచ్చే వాళ్ళు కూడా ఎవరైనా ఒకసారి చూస్తాం కదా. ఇప్పుడు మనం మన ఇంట్లోకి వచ్చిన గెస్ట్లందరినీ ఆహ్వానిస్తాం, ఎవరిని రావాలో వాళ్ళని ఆహ్వానిస్తాం కదా. అన్వాంటెడ్ గెస్ట్ని ఆహ్వానించాం కదా. వాషింగ్ మిషన్, అన్ని వాషింగ్ మిషన్లు అన్నింటినీ కూడా వాష్ చేయవు, కొన్ని అయితే కొన్ని కావు.